ఓం నమ శివాయ. ఈరోజు మృత్యుతత్వాన్ని గురించి కొంతసేపు మాట్లాడతాను. ఇది మృత్యు యొక్క తత్వం. శివానందమూర్తి గారు ఒకసారి ఒక ప్రసంగంలో దీని గురించి మాట్లాడారు. దాని యొక్క సారాంశం ఎలా ఉంటుందంటే, జీవకోటికి అంటే మనకే ప్రాణులకి జీవులందరికీ కూడాను ఇది జరుగుతుందా ఇది జరగదా అంటే చెప్పలేరు. ఒకడికి బాగా చదువు వస్తుందా, మంచి ఉద్యోగం వస్తుందా, చక్కగా మంచి భార్య దొరికిన చక్కగా హాయిగా సంసారం చేసుకుంటాడా, ఇలాంటి ఎన్ని ప్రశ్నలన్నీ వేస్తే వాటన్నిటికి కూడా అవునో కాదనో ఏదో రకంగా ఏదో కొంత ఎవరికి వాళ్ళ జాతకాన్ని బట్టి ఏదో చెప్తారు ఒక మాట. కానీ వీడికి మరణం ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఎవడు వేయడు. వేసినా కూడా దానికి ఖచ్చితంగా ఉన్నది అనే చెప్తారు ఎవరైనా. కాబట్టి అంటే నిశ్చయంగా ప్రాప్తించేది ఏదైనా ఉందా అంటే అది మృత్యువే. అయితే ఏమిటంటే దీని స్వరూపము, దీని స్వభావము, ఈ తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాల గురించి మనకి ఏమీ తెలియకపోవడం చేత ఈ మృత్యువు గురించి మనకి భయం ఏర్పడుతుంది. ఎలా అంటే మనుషులకు సామాన్యంగా తన వాళ్ళ మృత్యువుని గురించి దుఃఖం వస్తుంది, అలాగే తన మృత్యువుని గురించి ఒక భయం కూడా ఉంటుంది. ఈ రెండు కూడా ఈ సహజమైనటువంటి విషయాలు. అయితే ఏమిటంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఉపనిషత్తుల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఈ మరణం అనేటువంటిది, మృత్యువు అనేటువంటిది శరీరానికే కానీ జీవి కాదు. జీవి ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. అతనికి మరణం అనేది ఏమీ లేదు, అతనికి పుట్టడం లేదు, మరణము లేదు. అతను అజో నిత్య శాశ్వతేయం అన్నారు. అది అతను పుట్టలేదు, ఎప్పుడు ఉంటాడు, శాశ్వతంగానే ఉంటూ ఉన్నాడు. వచ్చేది పోయేది ఎలా ఏమిటాయంటే ఈ శరీరాలే పోతూ ఉన్నాయి వస్తూ. ఇది ఎలా జరుగుతోంది అంటే, ఒకడు తన కర్మఫలాల గురించి కర్మఫలం ఏదో ఒక పాపం కానీ పుణ్యం కానీ మనం ఏం చేస్తే అది వస్తుంది. ఒక మంచి పని చేస్తే దానికి సంబంధించి ఒక పుణ్యం వస్తుంది. ఏదో ఒక పాపకర్మ అంటే సామాన్యంగా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎవరికైనా మనం ఉపకారం చేస్తూ ఉంటే అది పరోపకారం, అది పుణ్యం అంటారు. ఎవరైనా మనం పీడిస్తూ ఉంటేనో మన వల్ల ఎవరైనా బాధపడడం జరుగుతూ ఉంటేనో అది పాపం అని చెప్పినేసేసి సహజంగా ఇది. కాబట్టి వీటికి ఈ కర్మఫలాన్ని బట్టి వాడికి శరీరం లభిస్తుంది అనుకున్నప్పుడు, దీనికి ఉదాహరణగా మనం ఎలా చెప్పాలంటే, మనం ఒక రైలు ప్రయాణం ఉందనుకోండి. ఆ రైలు ప్రయాణంలో మనం కొనుక్కున్నటువంటి టిక్కెట్ని బట్టి మనకి రైల్లో ప్రయాణం ఏదో ఒక ఫస్ట్ క్లాస్లోనో, సెకండ్ క్లాస్లోనో, స్లీపర్లోనో, అదే ఇంకో సీట్ రిజర్వేషన్లోనో ఎక్కడో కూర్చొని మనం ఒక ప్రయాణం చేస్తాం. ఈ ప్రయాణం యొక్క సౌఖ్యము, ఈ మనం కూర్చున్నటువంటి రైలు భోగి యొక్క సౌకర్యం కానీ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి, మనం కొనుక్కున్నటువంటి టిక్కెట్ మీద ఆధారపడి ఉన్నది. ఈ శరీరం కూడా ఆ విధంగానే ఏర్పడుతుంది. ఇది మనుష్య రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా జంతువుల రూపంలో ఉండొచ్చు, ఇంకేదైనా చెట్టు వృక్షం, ఏ రకంగానైనా 64 లక్షల జీవులు ఉన్నాయి ప్రపంచంలో. మనకి ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి జీవులు 64 లక్షల జీవులు ఉన్నాయి. ఈ జీవుల్లో ఏదో జీవరాశి, ఆ జీవరాశి మనం చేసినటువంటి పుణ్యపాపాల మీద ఆధారపడి మనకి ఈ జన్మ వస్తుంది అని చెప్పినేసి అంటున్నాం అన్నమాట. అలాగే మనకి ఏంటంటే, మనకి ఒక్కో చోట ఉన్నప్పుడు మనం ఒక హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, వాడిని పేషెంట్ అంటుంటారు. అలాగే ఏదో ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, ఏదో రైల్లోనో బస్సులోనో ఎక్కడ అని ప్రయాణికుడు అని చెప్పినేసి అంటూ ఉంటాం. అలాగే ఈ భూమి మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మన జీవులు, లేకపోతే జీవి, అయితే జీవాత్మ అని కానీ ఇలా ఏదో ఒక పేరు ఇదే కాక మనకి పుట్టంగానే మన తల్లిదండ్రులు వచ్చేటువంటి మనము నామరూపాన్ని బట్టి ఆ పేరుతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఈ శరీరం ఎలా ఏర్పడింది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయో ఆ పంచభూతాల యొక్క కొన్నిటి కలయికతో ఈ శరీరం కూడా ఏర్పడుతోంది. బయట ప్రకృతి లేక ప్రపంచంలో ఉన్న విషయాలతో ఈ పంచభూతాలు ఆకాశము, గాలి, నిప్పు,
వీటితో నిర్మించబడింది. అలాగే జీవి కూడా ఈ శరీరంలో ఉన్నాడు. అయితే జీవి ఈ శరీరంలో ఎలా ఉంటున్నాడు, వీడు బయటికి పోకుండా ఎలా ఉంటున్నాడు అంటే ప్రాణతంతువుల చేత వాడు ప్రాణానాం గ్రంథిరుద్రోమ శాంతకహ అనేసి మనకి నమ్మకంలో శివాభిషేకంలో వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే ఆ శరీరానికి మనం ఈ తంతువుల చేత ప్రాణతంతువుల చేత మనం బంధించబడి ఉన్నాము. అందులో ముఖ్యమైనటువంటి 5 ప్రాణాలు అనుకుంటున్నాం. ముఖ్యమైన ప్రాణం వచ్చేసి హృదయంలో ఉంటుంది. మిగిలిన ప్రాణాలు కూడా అపానమని వ్యానము ఈ విధంగా 5 ఉన్నాయి. పంచమి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రాణం ఈ శరీరంలో ఉన్నంతకాలం ఇందాక అనుకున్నాం కదా, మన టికెట్ అయిపోగానే ఎలా దిగిపోతాం అలాగే ఈ జీవుని కూడా ఈ శరీరంలో నుంచి అలాగే చేసేస్తాడు. ఈ శరీరంలో ఎంతకాలం ఎంతకాలం ఉండాలని వాడికి రాసి పెట్టిందో అంతకాలం ఇవ్వగానే ఈశ్వరుడు వాడిని బయటికి లాగేసేస్తాడు ఆ శరీరంలో నుంచి. ఆ ప్రాణం వెళ్ళంగానే ఆ ప్రాణంతో పాటుగా మిగిలినవన్నీ కూడా మిగిలిన అన్ని ప్రాణాలు కూడా ఒక్కొక్కటి లేచిపోతాయి. ఎలా ఉంటాయి అంటే ఒక యజమాని ఎక్కడికైనా ఒకసారి వెళ్ళడానికి బయలుదేరంగానే వాడి వెనకాల వాడి పరివారం, ఒక రాజుగారు బయలుదేరంగానే ఆయన వెనకాల ఆయన పరివారం అంతా ఎలా వెళ్తారో ఆ విధంగా ముఖ్యమైన ప్రాణము శరీరం నుంచి వెళ్ళగానే దాని వెనకాల మిగిలిన అన్ని ప్రాణాలు కూడాను ఒక్కొక్కటి వెళ్ళిపోతారు. ఈ ప్రాణాలన్నీ వెళ్ళిపోయినాక ఏమవుతుంది, శరీరం ఒక శూన్య గృహంలాగా ఒక ఇంట్లో నుంచి ఆ యజమాని వెళ్ళిపోతే ఆ ఇల్లు ఎలా శూన్యంగా అయిపోతుందో ఆ విధంగా. అయితే ఏంటంటే మన ఇటుకలతో కట్టినటువంటి ఇళ్ళు అలా ఉంటాయి. ఈ శరీరం అలా కాదు. ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినా ఈ శరీరం నిర్జీవంగా నిశ్చేతనంగా పడిపోతుంది. అది మళ్ళీ అందులోనే ఇంకొకళ్ళు నివసించడానికి ఉండేటువంటిది కాదు, ఇల్లులాగా కాదు, అది నిర్జీవంగా అది పడిపోతుంటుంది. కాబట్టి ఏం చెప్పాలంటే ఈ శరీరం అనేటువంటిది మనిషికి ఒక ఉపకరణం, ఒక సాధనం లాంటిదే. ఈ శరీరం ఒక సాధనం. నువ్వు అనుభవించాల్సిన కర్మఫలాన్ని బట్టి నీకు ఆ కర్మఫలానికి తగినట్టు శరీరాన్ని నీకు ఈశ్వరుడు ప్రసాదిస్తున్నాడు. కర్మఫలాన్ని ఎవరిస్తున్నారు? కర్మఫల ప్రదాత అయినటువంటి వాడు ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు అలాగే కాబట్టి ఆ కర్మఫలం అక్కడ అయిపోగానే ఆ శరీరం నుంచి వాడిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే కర్మ ఈ జన్మలో చేసినటువంటి కర్మాన్ని బట్టి మళ్ళీ వాడిని ఇంకొక జన్మ వాడికి ఇస్తున్నాడు మళ్ళీ బలం. ఇదంతా ఎలా ఉంటుందంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి మాతా జఠరే శయనం. కాబట్టి ఏంటంటే భగవదనుగ్రహం అంటే గురూపదేశం భగవద్ నుండి ఆత్మజ్ఞాన సంపూర్ణ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ దేహాత్మ భావాలను వదిలేసేసి నేను ఈ దేహం నేను కాదు, నేను వేరుగా ఉన్నాను, ఈ దేహం వేరుగా ఉన్నది, ఈ దేహం ఎప్పుడైనా పడిపోతుంది అనేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగి ఉండి వాడు నిష్క్రియగా అంటే ఏ కర్మని కూడాను శరీరయాత్ర నడవడానికి అవసరమైన కర్మను తప్పించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఫలాన్ని ఆశించి ఈ కర్మ చేయడం అనేటువంటి. ఎందుకంటే ఆ ఫలాన్ని ఆశించి ఆ కర్మ చేసినప్పుడు ఆ ఫలం ఆ జన్మలో కనుక వాడికి లభించకపోయినట్టయితే తర్వాత మళ్ళీ ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం అనేసి మళ్ళీ ఒక జన్మ ఎత్తాల్సి వస్తుందన్నమాట. అందువల్ల కర్మఫలం అనేటువంటి దాని మీద ఏ రకమైన అభిలాష లేకుండా మనం చేయవలసినటువంటి మన కర్తవ్యంగా మనం చేయవలసినటువంటి కర్మలు మనం చేస్తూ ఈ శరీరాన్ని నేను ఈ శరీరం అనేటువంటిది నాకు ఒక ఉపకరణం లాంటిది మాత్రమే. నేను నా చేతిని ఉపయోగించి ఏదో ఒక వస్తువుని ఎలా పట్టుకుంటున్నానో, నా నోటిని ఉపయోగించి నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఈ శరీరాన్ని అందరినీ ఉపయోగించుకుని నేను నా జీవయాత్రలు నేను చేస్తూ ఉన్నాను అనమాట. అంతే తప్పిస్తే ఇది శరీరం నేను కాదు, ఇది నాది మాత్రమే, అంతే, నేను మాత్రం కాదు. కాబట్టి కర్మఫలాన్ని కనుక త్యాగం చేయటం వల్లనే వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే మరణం అనేటువంటిది తప్పదు. ఆ మరణం వల్ల మనకి తెలిసిన వాళ్ళు మన వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు పోయినప్పుడు మనకి దానివల్ల దుఃఖం వస్తూ ఉంటుంది. అలాగే మనం పోతామేమో అనేటువంటి ఒక భయం అలాంటివి చూసినప్పుడు వస్తుంది. ఇవన్నీ కూడా సహజంగానే ఇలా నడుస్తూ ఉంటాయి. ఇది అనివార్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మృత్యువుని తప్పించుకోవడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఏమిటంటే ఈ మృత్యువు వల్ల మొత్తం అనుకున్నట్టుగా ఇంకా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సీరియస్గా తీసుకోకుండా
అలా జరుగుతూ ఉంటుంది అంతే. ఆ కర్మఫలాన్ని బట్టి ఒక్కొక్కడు. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ క్షయంతి తత్రగా పరిదేవన అనేసి శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే ఆ రుణాన్ని బట్టి, ఆ రుణం ఎంత ఉందో, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒకడికి అప్పు, ఒకడు మన దగ్గర అప్పు చేశాడు, అప్పు తీర్చుకోలేకపోతే వాడి చేత వాడికి చాకరీ చేయించుకుంటున్నాను అనుకోండి, వాడికి ఆ చాకరీ ఎన్నాళ్ళు చేస్తాడు, వాడు ఆ చాకరీ, వాడి అప్పు తీరేదాకా వాడు ఆ చాకరీ చేస్తాడు. అప్పు తీరిపోయిన మనుక్షణం వాళ్ళు ఏం చేస్తాడు, నేను పోతున్నాను అనేసి వెళ్ళిపోతాడు. అలాగే వసూలు చేసుకోవడానికి కూడాను ఒక దగ్గర నుంచి అప్పు ఒకటి రావాల్సి ఉన్నది, వాళ్ళు తీర్చలేదు, నువ్వు పోయావు, అందుకని ఏం చేస్తాడు, మళ్ళీ ఆ తర్వాత ఆ రుణాన్ని వసూలు చేసుకోవడానికి మళ్ళీ వాడి ఇంట్లోనే పుట్టి వాడి చేత ఖర్చు చేయించి వాడు నీ మీద ఎంత ఖర్చు పెడతాడు, నిన్ను చదివిస్తాడు, నిన్ను అది చేస్తాడు ఇవన్నీ. ఆ ఖర్చు అంతా వాడికి రావాల్సిన ఆ రుణం అంతా వసూలు కాగానే వాడు అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. శరీరం కూడా అంతే. ఒక ఇంట్లో ఒక గృహంలో ఒకడు పుట్టాడంటే ఆ గృహస్థుకి వాడు ఉన్నటువంటి రుణం వల్ల కానీ, లేకపోతే ఆ గృహస్థు వీడికి రుణపడి ఉండటం వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి రుణానుబంధం అనేసి చెప్పాలి. ఇది ఇలాగే జరుగుతుంది. దీని గురించి మనం ఒక సాక్షి మాత్రంగా చూస్తూ ఉండడమే తప్పిస్తే మనం చేయగలిగింది లేదు. ఎందుకంటే మనం పూర్తిగా ఈ జీవుడంతా కూడా శివుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. శివాజ్ఞ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో శివో రక్షతు, శివుడే మన రక్షించవాలి. స్వస్తి.